ఇండియా ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ చివరికి వచ్చేసింది. ఇప్పటికే ఈ సిరీస్లో 4 మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా అందులో టీమిండియా 3 మ్యాచ్లు గెలవగా ఇంగ్లాండ్ 1 మాత్రమే గెలిచింది. ఇక చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్ నామమాత్రమైంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇక టీమిండియా కూడా సిరీస్ గెలిచినప్పటికీ చివరి మ్యాచ్లో కూడా అదే ప్రదర్శన చేసి మరో విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. ఇక సిరీస్ గెలవడంతో పాటు ఆఖరి మ్యాచ్ కావడంతో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అవకాశాలు ఎక్కువ రాని ప్లేయర్స్కు ఈ మ్యాచ్ ద్వారా ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో 5వ మ్యాచ్కి టీమిండియాలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక సిరీస్లో భాగంగా 5వ మ్యాచ్ ఆదివారం ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, పాండ్యా, శివం దుబే, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, షమి, రాణా ఉండే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అతను ఈ సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అతని ప్లేస్లో షమీకి మరో ఛాన్స్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నారట. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే తర్వాత ఇంగ్లాండ్ను కట్టడి చేయాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్లు భారీ స్కోర్ చేయాలి. ఈ సిరీస్ మొత్తంలో ఓపెనర్లు విఫలమయ్యారు. భారీగా భాగస్వామ్యం ఇవ్వలేకపోయారు. ఇక సంజు శాంసన్ అయితే 4 మ్యాచ్ల్లో కూడా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా భారీగా ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాంతో చివరి మ్యాచ్లో అయినా సంజు సత్తా చాటాలి. ఇక అభిషేక్ కూడా మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ మినహా తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. కాబట్టి అతను కూడా పరుగులు భారీగా చేయాలి. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సిరీస్ మొత్తం విఫలమయ్యాడు. సూర్య ఫామ్ లేకపోవడం టీమిండియాకు మైనస్గా మారుతోంది. సూర్య బ్యాట్కి పని చెప్తే టీమిండియాకు భారీ స్కోర్ వస్తుంది. ఇక తిలక్ వర్మ కూడా గత 2 మ్యాచ్ల్లో రాణించలేదు. దాంతో చివరి మ్యాచ్లో తిలక్ సత్తా చాటాలి. ఇక శివం దూబే, పాండ్యా, రింకు సింగ్ ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. వీరు రాణిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు. వాంకడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో చివరి మ్యాచ్లో కూడా హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా మరో విజయం సాధించే అవకాశం ఉంది.